హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము మెడిటేషన్ అనేది చేయడం వల్ల మనకు ఏమేమి లాభాలున్నాయి, అది చేయకపోతే మనం ఏమేం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తదో మనం ఈరోజు క్లియర్ కట్‌గా తెలుసుకుందాము. లాస్ట్ వరకు వీడియో చూడండి. లాస్ట్‌లో ఒక మంచి టిప్ కూడా నేను చెప్తాను. అది రోజు మనం పాటించడం వల్ల మన మైండ్ అనేది చాలా హాయిగా, ఫ్రెష్‌గా ఉంటది. ఏ పనులు చేసినా గాని హాయిగా, ఫ్రెష్‌గా చేయగలుగుతాము. ఆహ్, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. రోజు మొత్తంలో మనకు 50,000 నుంచి 60,000 ఆలోచనలు వస్తా ఉంటాయి. ఆలోచనలు ఎక్కువ అవ్వడం వల్ల అవి నెగెటివ్ ఆలోచనలు అండ్ పాజిటివ్ ఆలోచనలు కలిసి ఉండడం వల్ల మనకి పెద్దగా కాన్సంట్రేషన్ అనేది రాదు. అయితే ఈ ఆలోచనల్ని మనం అరికట్టాలంటే మనకున్నది ఒకటే, మనకు మెడిటేషన్. ఆ మెడిటేషన్ అనేది మనం చేయడం ద్వారా రోజుకి మనకి ఆహ్, ఆహ్, కాన్సంట్రేషన్ అండ్ మనకు చాలా లాభాలున్నాయి. ఈ మెడిటేషన్ వల్ల మనకు ఆహ్, సరైన సమయంలో, సరైన ప్లేస్‌లో మనం కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల మనకు అన్ని లాభాలే. మనము ఐస్ అనేది ఆహ్, కళ్ళు క్లోజ్ చేయడం ద్వారా మనకేంటంటే మెడిటేషన్ అనేది చాలా చక్కగా జరుగుతది. మళ్ళీ మనకు ఆలోచనలనేది చాలా తగ్గిపోతాయి. మనకు మొదటి నియమం ఐస్ అనేది క్లోజ్ చేయాలి. మీరు ఏదైనా ఒక ముద్రలో ఉండి ఈ మెడిటేషన్ చేయడం ద్వారా అది కాన్సంట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటది. మనకు బ్యాక్ బోన్ అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి. ఓకే. అండ్ టోటల్ బాడీ రిలాక్స్‌లో ఉండాలి. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు. ఓకే. ఇక్కడ మనకేంటంటే ఇంకొక నియమం ఏంటంటే 5 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. అట్లా 5 బ్రీత్ ఇన్, 5 బ్రీత్ ఔట్ చేయాలి. ఓకే. ఇవన్నీ చేయడం ద్వారా మనకి మెడిటేషన్‌కి బాగా కుదురుతుంది. ఫస్ట్ ఒక 2, 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మనము అలారం పెట్టుకొని మనం చేయడం ద్వారా మనకు చాలా బాగా మెడిటేషన్ అనేది కుదురుతది. ఓకే. నేను నేను లాస్ట్‌లో ఒక విషయం చెప్తానన్నా గదా! ఒక టిప్ లాగా. అది ఏంటంటే మనం ఈ మెడిటేషన్ అనేది మార్నింగ్ అండ్ నైట్ చేయడం ద్వారా మనకేంటంటే ఆలోచనలనేది చాలా తగ్గిపోతూ ఉంటాయి మార్నింగ్ చేయడం ద్వారా. అప్పుడు ఇది మెడిటేషన్ అనేది బాగా కుదురుతుంది. ఓకే. ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఒక్కసారి మెడిటేషన్ అనేది చేయడం ద్వారా మనకు ఆ రోజంతా చాలా హాయిగా ఉంటది. ఓకే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.